నామంలో చేరి వచ్చిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏది ఏమైనా చాలా అనుకుంటారు, రకరకాలు అనుకుంటారు. ఏమనంటే క్రిస్మస్ జరపవచ్చా, జరపకూడదా, ఎన్నో రకాలు అనుకుంటారు. ఏది ఏమైనా సరే మనం దేవుణ్ణి ఆరాధించడానికి, అంటే మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఉండటం మనం దేవుణ్ణి ఆరాధించినట్లే. దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నామంటే దేవునికి అది ఘనత. కాబట్టి మనం ఈ విధంగా మనం కూడుకోవడానికి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఇది ఒక ఆచారంగానో లేదంటే వేరే కాదు. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రత్యేకమైన రోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన క్రిస్మస్ అందరికీ తెలుసు. క్రిస్మస్ అంటే ఇంగ్లీష్లో CHRISTMAS కదా. అయితే క్రిస్మస్లో దాగి ఉన్న అర్థాన్ని ఈరోజు మనం చూద్దాం. మనం పోయిన సంవత్సరం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? క్రిస్మస్ వల్ల మనకు కలిగిన ఆశీర్వాదాల గురించి పోయిన సంవత్సరం మనం చెప్పుకున్నాం. నాకు బాగా గుర్తుంది, మీరు మర్చిపోయారు. సరే, ఈరోజు మనం అసలు క్రిస్మస్ అంటున్నాం కదా, ఈ క్రిస్మస్లో ఉన్న ఆ దాగి ఉన్న అర్థాన్ని మనం చూద్దాం. ఈరోజు ఈ క్రిస్మస్లో దాగి ఉన్న అర్థాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా క్రిస్మస్లో సితో స్టార్ట్ అయింది, CH కదా. సి అంటే క్రియేటర్. మన దేవుడు సర్వాన్ని సృజించిన దేవుడుగా ఉన్నాడు, సృష్టికర్త, క్రియేటర్. సి అంటే ఫస్ట్ క్రియేటర్, సృష్టికర్త. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము. వీలైతే నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక ప్రసంగం లాగా కాకుండా ఒక పాఠం లాగా వింటే మంచిది. ఒక పాఠం అయితే మనం ఏ విధంగా అయితే జాగ్రత్తగా వింటామో ఆ విధంగా విని నోట్ చేసుకుంటే మంచిది. సరే, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం తీసుకుని చదవండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ సన్నిధిలో చేరి ఈ విధంగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు నాయన, కానీ మీ యొక్క మహాకృపను బట్టి నాయన ఈ విధంగా మరి ఒకసారి ఒక క్రిస్మస్ రోజునైనా మీకు వాక్యాన్ని ధ్యానించుకోలాగున మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చేరొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మొట్టమొదటిగా క్రిస్మస్లో ఉన్న ఫస్ట్ సి అంటే క్రియేటర్. మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, అందుకే సి అంటే క్రియేటర్ అని చెప్పుకున్నాం. అందుకే అన్నాడు ఇక్కడ యోహాను సువార్త 1:3లో, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ యేసుక్రీస్తు వారు లేకుండా కలగల. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచం మొత్తం మనకి చేయబడినట్లు మనకి బైబిల్లో సెలవిస్తూ ఉంది. అందుకన్నాడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ సమయంలో మనందరం ఈ విధంగా మనం చేరి దేవుని సన్నిధిలో కూర్చొనగలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలుగుతూ ఉన్నామంటే అది దేవుని యొక్క చిత్తం అని మనం గ్రహించాలి. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము, 23వ వచనం చదవండి. 8:23. మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడి తిని. చూడండి, మన దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడంటే అనాది కాలము మొదలుకొని మొదటి నుండి. దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు? ఆయన మొదటి నుండి ఉన్న దేవుడుగా ఉన్నాడు ఆయన. అందుకే అంటున్నాడు మనం ఏమని, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన క్రియేటర్ అని మనం ముందుగా చెప్పుకుంటా ఉన్నాం. అందుకే అనాది కాలము మొదలుకొని, అందుకే అన్నాడు ఇక్కడ చూడండి, భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడి తిని. ఎవరు నేను? యేసుక్రీస్తు వారి గురించి ఒక లేఖనం చెప్పబడతా ఉంది. ఎవరు? యేసుక్రీస్తు వారు భూమి చేయబడక మునిపే ఆయన ఉన్న దేవుడు అని చెప్పి మనకి దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడతా ఉంది. నిజానికి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎంతో శ్రమలో ఉన్నారు, వాళ్ళు ఎంతో వేదనలో ఉన్నారు, వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు. అయితే దాన్ని మొత్తం మనం రివర్స్ చేసేసాం. క్రిస్మస్ అనగానే ఏం చేసాం మనం? అదొక వేడుక అయిపోయింది, అదొక పండగ అయిపోయింది, కరెక్టే. కానీ ఆయన ఎంతో శ్రమ పెట్టబడ్డాడు. ఆయన జన్మించేటప్పుడు ఆయన ఒక రోడ్డు పక్కన ఆయన జన్మించారు. ఆయన
జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండ చేయబడ్డాడు. ఒకవేళ ఉదాహరణ మనమే ఉన్నాం, మనమే అదే పరిస్థితి మన బిడ్డకు వచ్చిందనుకోండి, ఒక పశువుల తొట్టిలో మన బిడ్డను పరుండ పెట్టామనుకోండి, తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతాం? అయ్యో నేను ఇట్లా పండబెట్టానే, నా బిడ్డ ఎందుకు ఇట్లా ఉన్నాడని చెప్పి ఖచ్చితంగా మనం బాధపడతాం. అయితే సర్వాన్ని సృజించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండ చేయబడ్డాడు. ఈ లోకంలో మనం కొంచెం ఉంటే మనం ఎగిరెగిరి పడతాం. ఈ లోకంలో ఏది కొంచెం ఉంటేనే. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఒక పశువుల తొట్టిలో పరుండ చేయబడినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, అందుకే కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము, మొదటి కొరింథీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన వారును ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనందరం ఎట్లా వచ్చామంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనం వచ్చాం. ఆదాము పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినే ఆ జీవవృక్ష ఫలం నుండి దూరంగా గెంటివేయబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో ఆయన ద్వారా మనందరం ఏం చేయబడ్డాం? ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినడానికి అర్హులుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. చూడండి, ఆయన యొక్క అందుకన్నాడు ఇక్కడ ఏమని, సమస్తమును ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనం ఎక్కడి నుండి వచ్చాము అని మనం ప్రశ్నించుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి ద్వారా మనం వచ్చాం. యేసుక్రీస్తు వారి ద్వారా మనం వచ్చి మనం ఎక్కడ చేర్చబడాలి? తండ్రి దగ్గరికి మనం చేర్చబడాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, మనము ఆయన తండ్రి, ఆయన మూలముగా సమస్తము కలిగెను. అందుకంటా ఉన్నాడు ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని మనకి మొదటి మాటలో మనకు కనబడతా ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సర్వాన్ని సృజించడానికి కనబడుతుంది. ప్రకటన గ్రంథం 4:11లో కూడా ఆయన సృష్టికర్త అని చెప్పి మనకి కనబడుతుంది. కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత మనం క్రైస్ట్, హెచ్ అంటే హోలీ గాడ్ అంటే పరిశుద్ధుడైన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధమైన దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళలో పాపం చేయని వాళ్ళు ఎవరు లేరు, అందరూ పాపం చేసిన వాళ్ళే. అయితే యేసుక్రీస్తు వారు ఎక్కడా పాపం చేసినట్లు మనం చూడలేం, ఎందుకంటే ఆయన పాపం లేదు ఆయనలో. అందుకే చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండుడి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హోలీ గాడ్. ఆయన పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఈ లోకంలో మనం పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు పండగ రోజు మనందరం ఎంత పరిశుద్ధంగా ఉన్నాం. చక్కగా మంచి బట్టలు, షాపింగ్ చేయడానికి ఒకరోజు, ఇల్లు మొత్తం శుభ్రం, ఆ సంవత్సరం మొత్తం బూజు పట్టున్న బూజు మొత్తాన్ని ఒకరోజు పెట్టుకుంటాం. ఏది? క్రిస్మస్ రోజు. అంతా శుభ్రం చేసుకొని పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ లోకపరంగా మనం పరిశుద్ధంగా ఉండొచ్చు, పరిశుభ్రంగా ఉండొచ్చు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. అందుకే హోలీ గాడ్, అందుకే ఆయన పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నాడని చెప్పి అందుకే మన ప్రకటన గ్రంథంలో 4:8లో మనం ఆ మాట మనం చూడగలం. చూడండి, హెబ్రీ పత్రిక 10:10లో ఆ మాట మనం గమనించవచ్చు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. యేసుక్రీస్తు యొక్క ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. మనందరం ఎవరు? పరిశుద్ధ పరచబడిన వారం మనం. ఈరోజు మనం పండగ పేరు చెప్పుకొని, ఉదాహరణకి ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారంటే దేవుని పాట పెడతారు.
తర్వాత సినిమా పాటలు పెడతారు. దేవుడు ఇష్టపడతాడా సహజంగా ఈ లోకంలో? మళ్ళీ ఇంకొకటి వచ్చింది, మళ్ళా నీకెందుకయ్యా అంటారు. ఒక మాట, నీకెందుకు? మనం పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన ఆయన పేరు చెప్పుకొని తిని తందనాలు తాగి తందనాలు ఆడుతూ ఉన్నాం అనుకోండి, దేవుడు సంతోషపడతాడా? అయ్యా పండక్కే కదా నేను తాగేదంటే ఊరుకోడు. మన శరీరం ఎంతో విలువైంది. మన శరీరంలో ఉన్న మన కన్ను ఎన్నో మెగాపిక్సెల్ కంటే చాలా పవర్ఫుల్ అని ఉంది. చూడండి, మన చేతులు, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఈ ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత మనం పరిశుద్ధంగా ఉండవలసిన మనము ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? పండగ పేరు చెప్పుకొని, లేదంటే ఏదైనా సందర్భాన్ని చెప్పుకొని మన యొక్క పరిశుద్ధతను మనం కోల్పోతూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలి. అందుకన్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనందరం పరిశుద్ధపరచబడ్డాం. మనం పరిశుద్ధపరచబడిన వారము పరిశుద్ధంగానే జీవించాలి. ఈ లోకాన్ని ఆచారాల ప్రకారం మనం ఈ లోకంలో మనం జీవించడానికి మనం వీల్లేదు. ఈ లోకంలో జీవించినంతకాలం మనం పరిశుద్ధులుగా జీవించాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. మొదటి కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనందరం ఏం చేయబడ్డాం? యేసుక్రీస్తు వారి నామంలో మీరు కడగబడి. ఎవరైతే నూతన జన్మ ఎత్తేవారుగా ఉంటారో వారు కడగబడతారు. కడగబడిన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీల్లేదు. అందుకంటున్నాడు, మీరు కడగబడి ఏం చేస్తూ ఉన్నాం? ఈ లోకంలో పరిశుద్ధపరచబడిన వారుగా ఉన్నాం. నీతిమంతులంగా ఈ లోకంలో మనం జీవించాలి. ముఖ్యంగా మన దేవుడు ఆయన హోలీ గాడ్, ఆయన పరిశుద్ధమైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకోవాలి. నేను పరిశుద్ధంగా ఉండాలి. నేను పండగ అని పేరు చెప్పుకొని ఒకవేళ నేను అపవిత్రుడిగా జీవిస్తూ ఉన్నానేమో, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నానేమో, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గర మనం అడిగి మనం క్షమాపణ పొందేవారుగా ఉండాలి. తర్వాత సి అంటే ఏం చెప్పుకున్నాం మనం? చెప్పాలి, మళ్ళీ అందరూ చెప్పాలి. క్రియేటర్, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. తర్వాత హెచ్ అంటే హోలీ గాడ్, ఆయన పరిశుద్ధమైన దేవుడు. మూడవది ఆర్ అంటే రెడీమర్ అంటే ఆయన విమోచకుడు. మన దేవుడు విమోచకుడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. చూడండి, దేవుడు మనల్ని విమోచించాడు. సహజంగా మనం యేసుక్రీస్తు వారు తెలియకపోతే మనం కూడా దేవుని సన్నిధికి రాకుండా ఉండేవాళ్ళమేమో. మనం కూడా లోకంలో ఉండి ఏదో వంటలు వార్పులు అవన్నీ చేసుకొని దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళేమో. కానీ దేవుడు మనల్ని ఒక ఏక పట్టణస్థులుగా ఆయన చేసుకుని ఉన్నాడు. మన జీవితంలో చూడండి, ఎందుకంటున్నాడు అక్కడ, పరజనులను పరదేశులనై ఉండక. పరజనులు అంటే ఎట్లా ఉంటారు? ప్రార్థనకు రాని వారు పరజనులే. ఎందుకంటే దేవుడు మనల్ని కడిగాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన మనల్ని వేరుపరుచుకున్నాడు. అయితే మనం ఏక పట్టణస్థులుగా ఉండవలసిన మనము విమోచించాడు. ఆయన మనల్ని విమోచించిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఈ విధంగా మనం గడపకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి, ఆయన యొక్క విమోచన మనం విడనాడిన వాళ్ళం అవుతాం. అందుకన్నాడు, ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనందరం దేవుని ఇంటిలో చేర్చబడ్డాం. దేవుని ఇంట్లో మనం ఉండాలి. మన ఇంట్లో మనం ఉంటాం. దేవుని ఇంట్లో ఎవరైతే ఉంటారో వారు విమోచించబడిన వారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోబు ముందుగానే తన యొక్క ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం చదవండి. 19:25. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత
ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. యోబు గారికి ఎవరు చెప్పారు ఈ మాట? యోబు గారు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందాడు కాబట్టి యోబు గారు ముందే తెలుసుకొని ఈ మాట మనకు రాయిస్తూ ఉన్నాడు. ఏమని? నా విమోచకుడు సజీవుడనియు, ఆయన మరణించి ఆ యొక్క పాపంలో నుండి శాపంలో నుండి మనం విడిపించేవాడు అని యోబు గారు తెలుసుకున్నారు. మరి మన జీవితంలో ఆయన ఒక ధన్యత అది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగిసిన తర్వాత ఈ విధంగా మనం ఉండటం అంటే అది ఒక ధన్యత. మనం ధర్మశాస్త్రం కింద లేము, మనం బలులు అర్పించే సంస్కృతిలో మనం లేము. కానీ యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఆయనలో చేర్చబడ్డాం కాబట్టి మనం ఎంతో ధన్యులు అని మనం గుర్తించాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. మన జీవితంలో మనం తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన యొక్క మాట చొప్పున ఈ లోకాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఏదో నేను ప్రార్థనకి వెళ్తున్నాను వస్తున్నానంటే ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మన దేవుడు విమోచకుడు అని మనం గుర్తించాలి. అందుకే చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. 1:14. విమోచన కలుగు నిమిత్తము మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. చూడండి, దేవుడు మనల్ని వదిలిపెట్టలే. దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మనకి దగ్గరగా ఉండే దేవుడు. ఆయన పాత నిబంధన కాలంలో డైరెక్ట్గా మాట్లాడాడు మనుషులతో. ఏమని? ఆయన ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా మాట్లాడేవాడు. తర్వాత మనకు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత ఆయన యొక్క ఆత్మని, పరిశుద్ధ ఆత్మని మనకి తోడుగా ఉంచాడు. ఆయన చూడండి, ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉందో. ఆయన మనల్ని ఎప్పుడు అనాథలుగా విడిచిపెట్టలే. ఆయన ఈ లోకంలో మనం ఎట్లా జీవిస్తామో, ఏ విధంగా మాట్లాడతామో, ఏమి చేస్తామని చెప్పి ఆయన 24 గంటలు ఆలోచించే దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన విమోచకుడిగా ఉన్నాడు. ఆయన మన యొక్క జీవితాన్ని పాపం నుండి, శాపం నుండి విమోచించి మనల్ని ఆయనలో కలుపుకొని ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే సంచకరువుగా ఆయన యొక్క ఆత్మను మనకి ఇచ్చాడు. ఆయన ఆత్మ మనల్ని జీవింపజేస్తూ ఉంది. ఎవరైతే ఆయన ఆత్మ కలిగి ఉండరో ఈ లోకంలో మరణించిన వారే ఆత్మీయంగా. ఒకవేళ నేను బాప్తిసం తీసుకున్నాను అని ఈ లోకంలో అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ లేని వారుగా మనం జీవించినట్లయితే దేవునికి మనం ఆయన దుఃఖపెట్టిన వారుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉన్నామా? ఆయన విమోచించి ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం సంతోషించేవారుగా ఉండాలి. లోకస్తులు ఎంతగానో వేరువేరుగా సంతోషిస్తారు. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, ఏదో చూస్తూ ఉంటారు. అయితే మన జీవితంలో మనం దేవుణ్ణి చూసి సంతోషించేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం పట్టుకొని ఈ లోకంలో మనం ఆనందంగా జీవించాలి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 వచ్చిన చదవండి. 1:19. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునకు విమోచింపబడితిరని మీరెరుగుదురు కదరా. మనం ఈ లోకంలో ఎట్లా విమోచించబడ్డాం? ఈ లోకంలో మనం విమోచించబడ్డాం. ఎట్లా విమోచించబడ్డామని మనం ప్రశ్నించుకున్నట్లయితే అమూల్యమైన రక్తము చేత. ఆయనకి తెలుసు, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి తెలుసు. ఏమని తెలుసు? నేను మరణించాలి అని చెప్పి ఆయనకి తెలుసు. ఆయన అనేకమైన శ్రమలు పొందాలి అని చెప్పి ఆయనకి తెలుసు. కానీ ఎప్పుడూ దేవుణ్ణి ప్రశ్నించిన వాడుగా లేడు. మన జీవితంలో కష్టంలో వచ్చినప్పుడు, లేదంటే బాధలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉన్నాం. ఏమని? అయ్యో నాకు ఎందుకయ్యా ఈ కష్టం అని చెప్పి దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు వారి దేవుణ్ణి ఎప్పుడు అడగలేదు. ఎందుకంటాడు? అమూల్యమైన రక్తము చేత. ఆయన రక్తం ఎంతో అమూల్యమైనది. అలాంటి రక్తం చేత ఏం చేశాడు? ఆయన మనల్ని చూడండి, అక్కడ క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. చూడండి, అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మరి మనకు తెలుసా విషయం? మరి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం విమోచించబడిన వారమని మనం తెలుసుకొని, పరిశుద్ధంగా ఉండాలి అని మనం తెలుసుకొని, మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం?
ఈ లోకంలో జీవించేటప్పుడు మన జీవితం ఎట్లా ఉంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు విమోచకుడు, మన దేవుడు విమోచకుడు. అందుకే అంటే రెడీమర్, రెడీమర్ అంటే విమోచకుడు. తర్వాత ఐ అంటే చెప్పండి, సి అయిపోయింది. క్రియేటర్, హోలీ గాడ్, రెడీమర్. తర్వాత ఐ అంటే ఇమానియల్. ఇమానియల్ అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చూడండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో మనల్ని అందరూ విడిచిపెట్టారేమో, ఒకవేళ నేను ఒంటరిని అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉన్నావేమో, బాధపడతా ఉన్నావేమో, చింతిస్తూ ఉన్నావేమో, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క క్రిస్మస్ రోజు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. అందుకన్నాడు దేవుడు మనకు తోడని అర్థము. చూడండి, ఆయన పేరులోనే మనకు ఆయన పేరు ఇమ్మానుయేలు అని చెప్పి ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నారు. అయితే మన జీవితంలో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతూ ఉన్నాం? కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తామంటే మనకి తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారుగా ఉంటాం, తొందరపడేవారుగా ఉంటాం. ఎప్పుడైనా ఈ లోకంలో మనం తొందరపాటు నిర్ణయాలను మనం తీసుకుంటే ఖచ్చితంగా దానికి తగిన మూల్యాన్ని మనం చెల్లించుకోవాలి. సహజంగా ఈ లోకంలో అనుకుంటాం నేను చేసేది కరెక్ట్ అనుకుంటాం. అది ఎప్పటికో మనం తెలుసుకొని మనం బాధపడతాం. ఏమని? అయ్యో నేను ఎందుకు చేసేనే ఈ తప్పు అనుకుంటాం. మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం ఎలాంటి స్థితిలో మనం ఉన్నా సరే మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అందుకే ఐ అంటే ఇమానియల్, దేవుడు మనకి తోడు అని మనం గుర్తించాలి. తర్వాత ఎస్ అంటే సేవియర్ అంటే దేవుడు మనకి, చెప్పండి, ఆయన ఎవరైనా రక్షకుడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. చూడండి, ఆయనే రక్షించును, ఆయన రక్షకుడై ఉన్నాడు మన దేవుడు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించేది ఆయనే. ఈ లోకంలో మనం ఎవరి వైపు చూసినా వాళ్ళేం మనల్ని చేయలేరు. వాళ్ళు సహజంగా అనుకుంటాం ఈ లోకంలో ఏమని, అయ్యో నన్ను ఎవరన్నా వచ్చి బాగు చేస్తారేమో, వాళ్ళని బయట పడేస్తారేమో అనుకుంటాం. కాదు, మనకి ఎలాంటి అనారోగ్యం వచ్చినా, మనకి ఎలాంటి బాధ వచ్చినా, మనకి ఎలాంటి సమస్య వచ్చినా దేవుడే మనల్ని రక్షించాలి. ఎందుకన్నాడు ఇక్కడ? ఏమనంటే ఆయనే రక్షించును గనుక, ఆయన రక్షిస్తాడు, ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురనెను. చూడండి, యేసుక్రీస్తు వారి పేరు చాలామంది తెలియక అనుకుంటూ ఉంటారు. ఏమనంటే ఆల్రెడీ చెప్తున్నాం ఇంకొకసారి, యేసుక్రీస్తు వారి పేరు పాత నిబంధనలో లేదు కదా అనుకుంటారు. లేదు. యేసుక్రీస్తు వారి పేరు దేవుడు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో రాయించారు. నిజానికి అది మనకి గ్రంథస్థం చేయలేదు. నేను ఆ మాట చూసి నేను షాక్ అయ్యాను. ఆ మాట యేసుక్రీస్తు వారి పేరు చాలా క్లియర్గా రాశారు. ఆయన ఈ లోకానికి వస్తారు, వచ్చి విమోచిస్తాడు, ఆయనే రక్షకుడు అని చెప్పి ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాశారు. నేను చూసి దాన్ని చాలా సంతోషించాను. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన రక్షకుడుగా ఉన్నాడనే విషయాన్ని దేవుడు ఆల్రెడీ చెప్పించాడు. కానీ మనకు అర్థం కాదు కాబట్టి అది మన దాకా రాల. అందుకే చాలా గ్రంథాలు పక్కన పెట్టేశారు, మ్యూజియంలో పెట్టేసి పక్కన పెట్టి అట్లా వదిలేశారు. చాలా గ్రంథాలు మన దగ్గరికి రాలా. ఇంకా ద గ్రేటెస్ట్ బైబిల్ బుక్స్ అని ఉంది, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నేను కొంతమందికి ఇచ్చాను. చాలా క్లియర్గా ఉంది అసలు భూమి ఎట్లా వచ్చింది, తర్వాత అబ్రహాం ఎట్లా రక్షించబడ్డాడు, తర్వాత ఇవన్నీ చాలా క్లియర్గా పిన్ టు పిన్ రాశారు. అవ్వాదాము ఏ విధంగా ఏ రోజు ఎట్లా గడిపారు, తర్వాత సూర్యుల్లో ఉన్న మూలకాలు ఏంటి, వాటితో సహా రాశారు. అక్కడ బాగా ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తాడు, ఎటువైపు నుండి వస్తాడు అని చెప్పి చంద్రుడి గురించి మొత్తం చాలా క్లియర్గా ఉంది. అయితే ఈ జ్ఞానం మరుగు చేయబడింది. అందుకే సామెతల గ్రంథంలో ఉంది ఏమనంటే
జ్ఞానం వీధుల్లో అల్లాడుతూ ఉందని చెప్పి, కేకలు వేస్తూ ఉందని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. నాకు అప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. జ్ఞానం ఉంది, దాన్ని మనం తెలుసుకోలేకపోతా ఉన్నామని చెప్పి అప్పుడు నాకు అనిపించింది. ఒకవేళ మనం చెప్పామనుకోండి ఏమంటారు, ఏదో ఊరినే చెప్తున్నాను అనుకుంటారు. కాదు, దేవుని యొక్క జ్ఞానం మనం తెలుసుకో. ఎందుకంటే ఆయన రక్షకుడు. ఆయన పేరు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందే ఎజ్రా గారి చేత రాయించి పెట్టారు. ఒకవేళ ఎవరైనా డౌట్ ఉంటే నేను అది చూపిస్తా, ఆ మాట చూపించగలను. కాబట్టి నేను ఈ మాట చాలా ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. కాబట్టి మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు రక్షకుడిగా ఉన్నాడు. అందుకే సేవియర్, ఆయన రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం యేసుక్రీస్తు వారు మనం నమ్మేవారుగా ఉండాలి. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. లోకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో గ్రంథాల్లో చెప్తా ఉన్నారు, మీకోసం ఒక రక్షకుడు పుడతాడు, ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడు, ఆయనే రక్షకుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఆ యొక్క మాట నెరవేర్చబడింది. ఎందుకంటున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఎవరి కోసం పుట్టింది? మన కోసం ఆయన పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మనం రక్షించబడాలని. యేసుక్రీస్తు వారు పుట్టారని చెప్పి మనం నానా హంగామా చేసి మనం దేవునికి విరుద్ధంగా ఉండమని కాదు. ఆయనకి మనం దగ్గర అవ్వాలి, ఆయనకి దగ్గరగా మనం జీవించాలి, వాక్యానుసారంగా ఈ లోకంలో మనం బ్రతకాలని చెప్పి ఆయన మన కోసం పుట్టి ఉన్నాడు. ఆ విషయాన్ని తెలియకుండా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎంతో పండగ చేస్తున్నాం. పండగ చేయడం తప్పు అని నేను అన్నాను. అయితే దేవునికి అనుకూలమైన పండగ మనం చేయాలి. దేవునికి అనుకూలమైన పండగ చేస్తే దేవుడు ఎంతగానో ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో ఎస్ అంటే సేవియర్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ క్రియేటర్, హోలీ గాడ్, రెడీమర్, తర్వాత ఇమానియల్, తర్వాత సేవియర్, తర్వాత ఏమొస్తుంది? గట్టి చెప్పాలి. క్రిస్మస్ స్పెల్లింగ్ కూడా రాదా? టీ అంటే టీచర్, ఆయన మనకు బోధకుడు. ఆయన చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోనూ ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అన్నంతటా సంచరించెను. యేసుక్రీస్తు వారు దేని గురించి బోధిస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు దేని గురించి బోధిస్తూ ఉన్నారు? చాలా జాగ్రత్తగా చదవండి. అక్కడ దేవుని రాజ్యమును గూర్చి. దేవుని రాజ్యమును గూర్చి. దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం అనుకోవాలి, ప్రశ్నించుకోవాలి. బైబిల్లో ఉన్న వాక్యం మనం చదివిన తర్వాత దేవుని రాజ్యం అన్నారు. ఏంటది దేవుని రాజ్యం? లోకరాజ్యం. మనందరం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు లోకరాజ్యంలో ఉన్నాం. ఒక లోకంలో కొంతమంది పరిపాలిస్తూ ఉన్నారు, వాళ్ళ కింద మనం ఉన్నాం. ఇది లోకరాజ్యం. మరి దేవుని రాజ్యం అంటే ఎప్పుడైనా మనం ఆలోచించామా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధకుడు, ఆయన టీచర్, ఆయన బోధించేవాడు. ఈ లోకంలో మనం ఒక వాక్యాన్ని తీసుకొని దానికి 10 సంఘటనలు చెప్పేసి ఆమెనంటే అది మనం ఆత్మీయంగా బలపడలేం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే ఎవరైనా సరే 2, 3, 4, 5 సంఘటనలు చెప్పేసి ఒక వాక్యం చెప్పి ఆమెనంటే మనం ఆత్మీయంగా బలపడలేం. అది గమనించాలి. మనం ఎప్పుడైతే మనం సమృద్ధిగా వాక్యాన్ని మనం భుజించేవారుగా ఉంటామో సమృద్ధిగా మనం దీవించబడతాం. చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకంలో జరిగిన సంఘటనలు అన్నీ చెప్పేసి చివరికి ఆమేన్ అనుకుంటారు. అది కాదు, నేను చాలా చూసే నేను, కాబట్టి ఈ మాట వాడుతూ ఉన్నాను. సరే, దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి? దేవుని రాజ్యం అంటే సహజంగా అందరూ ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కదా, అది దేవుని రాజ్యం అంటారు కదా. కాదు, మీరు విన్నది కరెక్టే. కాదు, అది కాదు. దాన్నే పరలోక రాజ్యం అంటాం. ఆల్రెడీ చెప్పాను, పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. పరలోక రాజ్యము, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారో వారందరూ పరలోక రాజ్యంలో ఉన్నవారే.
పరలోక రాజ్యం అంటే దేవుని యొక్క సన్నిధే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పేతురు గారికి చెప్తారు ఏమని, ఈ బండ మీద నా యొక్క సంఘాన్ని కడతా అన్నాడు. తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్పారు. అంటే సంఘాన్ని కట్టి సంఘం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానని చెప్తా ఉన్నారు అక్కడ. అంటే కొంచెం మార్చి రాశారు అంతే. చాలా జాగ్రత్తగా అది మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనం అంత అర్థం చేసుకోలేని వాళ్ళం అనుకోండి, అపార్థం చేసుకుంటాం. అందుకే కొన్ని విషయాలు నేను పైకి చెప్పను. అర్థం చేసుకోకపోతే అది అపార్థం అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనందరం ఆయన రాజ్యంగా ఉన్నాం. అపవాది అంటే లోక రాజ్యము అంటే ఈ లోకంలో దేవునికి దగ్గరగా జీవించకుండా ఉండే వాళ్ళందరూ లోకంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు లోకరాజ్యంలో ఉన్నవాళ్ళు. దేవునికి దగ్గరగా ఉండి దేవుని సన్నిధిలో ఉంటూ దేవునితో నడిచే వాళ్ళందరూ పరలోక రాజ్యంలో అంటే దేవుని యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళని మనం గుర్తించాలి. ఎవరైతే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారో వారు పరలోకానికి వెళ్తారు. ఎవరైతే దేవుని రాజ్యంలో ఉండరో వారు నరకానికి వెళ్ళిపోతారు. అందుకంటారు, ఉదాహరణకి మనకి పాస్పోర్ట్, మనకి వేరే దేశం వెళ్ళాలంటే వీసా కావాలి. పాస్పోర్టు, వీసా. ఎవరైతే పాస్పోర్ట్ కలిగి ఉంటారో వాళ్ళకి వీసా వచ్చింది వెళ్ళడానికి. మనకి పాస్పోర్టే లేకపోతే మనం వీసా వచ్చిద్దా? రాదు. ఈ పాస్పోర్ట్ అనేది పరలోక రాజ్యం లాంటిది, వీసా అనేది పరలోకం అని మనం గుర్తించాలి. మనం పరలోకం వెళ్ళాలంటే మనం వీసా కలిగి ఉండాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన దేవుడు ఎలాంటి దేవుడైనా ఒక బోధకుడు అయినా మనకి ఎన్నో విషయాలు బోధించాడు బైబిల్లో. మరి మనం బైబిల్ నుండి మనం బయటికి ఎందుకు వెళ్ళాలి? యూట్యూబ్లో ఒకసారి మనం ఓపెన్ చేస్తే బయట విషయాలు ఎన్ని ఉంటాయో. ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు 2027లో దేవుడు వచ్చేస్తాడంటారు ఒకళ్ళు. ఒక్కొక్కళ్ళు అంటారు 2040లో దేవుడు వస్తాడంటారు. ఎన్ని మాటలు మనం వింటామో. అన్ని లోకపరమైన మాటలే మనం వింటూ ఉన్నాం. సరే చూడండి, తర్వాత మన దేవుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 37-38 వచనాలు చదవండి. 37-38 వచనాలు. యేసు వెనుకకి తిరిగి, వారు నన్ను వెంబడించుట చూసి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన్ని అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. చూడండి, ఇక్కడ ఈ యొక్క మనం చదువుకున్న మాటలో ఇక్కడ చూడండి, మీరేమి వెతుకుచున్నారు అని వారిని అడగగా, వీరు యేసుక్రీస్తు వారు వెనక వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట అడగాలి? యేసుక్రీస్తు వారు వెనక వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎందుకు నాతో వస్తాను అనలా యేసుక్రీస్తు వారు. మీరేమి వెతుకుచున్నారు? చూడండి ఆ మాటలు ఎంత అర్థం ఉందో. వెతుకుట, మనం దేవుని యొక్క వాక్యంలో మనం వెతికేవారుగా ఉండాలి. ఎందుకంటే వారు దేవుని యొక్క వాక్యంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు వెతుకుతూ ఉన్నారు కాబట్టి ఆయన అన్నారు ఏమని, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా. అందుకని వారు అంటున్నారు చూడండి, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావు? యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నారు. రబ్బీ అంటే బోధకుడా, అంటే ఆయన ఒక టీచర్. అయ్యా నువ్వు ఎక్కడుంటావయ్యా అని అడుగుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలో ఉంటారు. ఆయన సన్నిధిలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన యొక్క వాక్యాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ 37 వచనంలో, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. మనం ఎన్ని మాటలు చెప్పినా జనాలు వెంబడించట్లా. చెప్పే వాటిలో ఏం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు తాగొద్దయ్యా అంటే, నువ్వు నువ్వు తాగుబోతోళ్ళ గురించే చెబుతున్నావు, నువ్వు చెప్పవాక అంటున్నారు. లేదంటే నువ్వు టీవీ చూడవాక అంటే నువ్వు టీవీ గురించే చెబుతున్నావు, నువ్వు చెప్పవాక అంటున్నారు. లేదంటే నువ్వు ఫోన్లు చూస్తున్నావు అంటే నువ్వు ఫోన్ గురించే చెబుతున్నావు, చెప్పవాక అంటున్నారు. మనం మనం మార్చుకోకుండా నువ్వు అదే చెబుతున్నావంటే చూడండి, యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఖండితంగా ఆయన మాట్లాడేవాడు, ఖచ్చితంగా గుచ్చినట్టు మాట్లాడేవాడు. ఆయన వాక్యం గుచ్చబడిద్ది. మనం గుచ్చబడినప్పుడు అయ్యా నా గురించి నువ్వు ఎందుకు చెబుతున్నావు అంటే అది తప్పేగా. మనం అదే అంటాం ఈ లోకంలో, నా గురించి చెబుతున్నాడు, నన్నే చూశాడు, బండి మీద వెళ్తే నన్ను చూసి ఉంటాడు, ఎందుకు చెబుతున్నాడు అనుకుంటాం. కాదు, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన దేవుడు ఆయన ఒక బోధకుడిగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదవండి.
అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయడలేని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, అతడు రాత్రి యందు ఆయన దగ్గరకు వచ్చి. ఎప్పుడు వచ్చాడు? ఒక అధికారి నైట్ టైంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని మాటలు విందామనే వచ్చింది, ఊరినే రాలా. దేవుని యొక్క మాటలు వినాలి, నేను బలపరచబడాలి అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చినట్లు ఇక్కడ కనబడుతుంది. ఆయనతో నేను మాట్లాడాలి. అందుకన్నాడు ఏమని, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. ఎక్కడి నుండి వచ్చారు? యేసుక్రీస్తు వారు దేవుని దగ్గర నుండి వచ్చారు. అంటే ప్రతి మాట, ఈ లోకంలో మనం అనేకమైన స్వస్థతలు మనం చూస్తూ ఉన్నాం, అనేకమైన స్వస్థతలు జరుగుతున్నాయి కాదంటలా. అయితే యేసుక్రీస్తు వారు బైబిల్లో ఎక్కడ దాన్ని హైలైట్ చేయమని చెప్పలా. దేవుడు ఫలానా జరిగిందని చెప్పి ఎక్కడా చెప్పమన్న బైబిల్లో. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఫలానా అద్భుత కార్యం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, ఈ నూనె తీసుకెళ్ళండి, ఆకాచీపు తీసుకెళ్ళండి, అది చేయండి, ఇది చేయండి అని మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మాట చెప్తా ఉంది, ఆయన మనకు ఒక బోధకుడుగా ఉన్నాడు కాబట్టి మనం గ్రహించాలి. ఈ క్రిస్మస్ రోజు మనం మంచి బోధకుడిని మనం కలిగి ఉన్నాం. ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా సరే బోధిస్తూ ఉంటే మనం వాళ్ళ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది. అది ఎవరైనా సరే, అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా మనం పరీక్ష చేసుకోవాలి, చేసుకొని మనం దూరంగా వెళ్ళిపోవాలి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 14 వచ్చిన నుండి 18 దాకా చదవండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయగోరిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేదో నా అంతటా నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకునేను. తనంతట తాను బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే, సగము పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. పండగ చేసుకోవటం తప్పు కాదు. ఎందుకంటే మనకు బైబిల్లో యేసుక్రీస్తు వారు సగం పండగ అయిన తర్వాత వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ఆయన పండగ చేసుకోవటం తప్పే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే వద్దని చెప్పలే. అలాంటప్పుడు మనం ఎందుకు చెప్పాలి? నువ్వు క్రిస్మస్ చేస్తున్నావు అది తప్పని, లేదంటే ఈస్టర్ చేస్తున్నావు నువ్వు తప్పు, అది వాక్యానుసారం కాదని మనం వింటూ ఉంటాం ఈ లోకంలో. అయితే అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకంటున్నాడు చూడండి, అక్కడ 17వ వచనంలో, ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయగోరిన ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో కాదో నా అంతటా నేనే బోధించుతున్నాను వాడు తెలుసుకొనెను. తెలుసుకోవాలి మనం, అది నిజమా కాదా, చేయొచ్చా చేయకూడదా, ఈ విధంగా ఉండొచ్చా ఉండకూడదా, మనం తెలుసుకునేవారుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా బ్లైండ్గా ఈ లోకంలో మనం జీవించకూడదు. మనం కళ్ళు మూసుకొని ఎప్పుడు మనం వెళ్ళకూడదు. ఈ లోకంలో మనం కళ్ళు మూసుకొని వెళ్ళామనుకోండి, ఎప్పుడో ఒకసారి టపామని పడిపోతాం. ఈ లోకంలో మనం పడిపోకూడదు, నిలబడాలి. మనం 10 మందిని నిలబెట్టేవారుగా ఉండాలి. ఒకవేళ మనతో పాటు తక్కువ మంది వచ్చేది, నిజాలు మాట్లాడితే మన వెనకాల ఎవరు తక్కువే, చాలా తక్కువ మంది ఉంటారు, మనతో ఎవరు మాట్లాడరు. మన జీవితంలో మనం నీతిగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే మన దేవుడు బోధకుడు, టీచర్, ఆయన టీచర్గా ఉన్నారు. తర్వాత ఎం అంటే మీడియేటర్, ఆయన మధ్యవర్తి అయిన దేవుడిగా ఉన్నాడు. ఆయన మధ్యవర్తి ఏ విధంగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2:5. దేవుడు అక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూడండి, అక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమని? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, అంటే ఆయనకి క్రీస్తు యేసును నరుడు. మన జీవితంలో ఆయన మధ్యవర్తి అయిన దేవుడుగా ఉన్నాడు. మధ్యవర్తి ఎవరికి?
నా వైపు చూడాలి, ఎవరు మాట్లాడకూడదు, నా వైపు చూడాలి. అది దేవునికి మంచిది కాదు. అది దేవుని సన్నిధిలో సైలెంట్గా ఉండాల్సిందే. మన జీవితంలో ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తే ఆయన మన వంతు ఒకాళ్ళతో పుచ్చుకొని ఆయన అడిగేవాడుగా ఉన్నాడు దేవుణ్ణి. అందుకే దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఆయన మన కోసం ఈ లోకంలో పుట్టాడు. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలని పుట్టాడు. ఆయన దుఃఖపరిచేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ప్రతి పనికి మనం ఈ లోకంలో మనం ఏమి చేసినా దాన్ని మనం ప్రతిఫలాన్ని మనం తీసుకోవాలి. అది తప్పైనా మనం ప్రతిఫలం తీసుకుంటాం, ఒప్పైనా ప్రతిఫలం తీసుకోవాలి. ఈ లోకంలో ఆ యొక్క ప్రతిఫలాన్ని అనుభవించే మనం వెళ్ళిపోతాం. ఈ లోకంలో జీవించినంత కాలం మనం మంచిగానే మనం జీవించేవారుగా ఉండాలి. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడని చెప్పి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. చూడండి, ఇక్కడ మన దేవుడు చూడండి ఎలాంటి దేవుడు అంటే, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆయన మనల్ని ఈ లోకంలో సమృద్ధి అయిన దీవెనలతో ఉండాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఆశీర్వదించబడిన వారుగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. అయితే ఈ వాగ్దానాలు మనం పొందలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. వాగ్దానాలు నెరవేర్చుకొనలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం పరిశుద్ధంగా లేకుండా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఎట్లా? 31వ తారీఖు నైట్ టైం వాగ్దానం తీసుకుంటాం. దేవుడు ఆ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవించాలి. మరి దేవునికి ఇష్టంగా మనం జీవించకుండా సంవత్సరం చివరి వచ్చిన తర్వాత అయ్యా నాకు వాగ్దానం నెరవేర్చబడలేదంటే ఎట్లా? వాగ్దానాలు మన యొక్క జీవితంలో నెరవేర్చబడే విధంగా ఈ లోకంలో మనం జీవించాలి. ప్రతి వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. చూడండి, 12వ అధ్యాయము 24వ వచనం చదవండి. హెబ్రీ 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఏబేలు రక్తం మనకు కనబడతా ఉంది. ఎందుకు రాశారు ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తం అని మనం ఎందుకు రాస్తా ఉన్నారు? నేను ద బుక్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్ అనే బుక్లో నేను చదివాను. ఎప్పుడైతే ఏబేలు చనిపోయిన తర్వాత ఏబేల్ని ఆ గుంట తవ్వి పాతి పెడదాం అని చెప్పి పాతేస్తూ ఉంటే ఆ ఏబేలు ఆ యొక్క భూమి ఆ ఏబేల్ని బయటికి విసిరేసినట్లు రాయబడింది. 3 సార్లు ఆ ఏబేల్ని అట్లా విసిరేసినట్లు రాయబడి ఉంది. ఏబేల్ని ఆ భూమి కూడా తీసుకోవడానికి ఇష్టపడాల. ఎందుకంటే నీతిమంతుడిగా ఉన్నాడు. ఏబేలు నీతిమంతుడిగా ఉండి చనిపోయాడు కాబట్టి ఆ భూమి తీసుకోవడానికి ఇష్టపడలేదు. 3 సార్లు ఇసిరేసింది. ఆ మాట చదివే నేను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తం కింద మనం వచ్చి ఉన్నాం. మరి అంత శ్రేష్టమైన రక్తం కింద మనం వచ్చి ఉన్నప్పుడు మరి మనం ఎట్లా జీవించాలి? మనం ఎంత నీతిమంతులుగా ఉండాలి ఈ లోకంలో? ఆయన నీతిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన చూడండి, ఇక్కడ ఆ పోలిక ఎట్లా చెప్తా ఉన్నాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును అని ఆ మాట రాయకుండా ఉండొచ్చుగా. ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని. చూడండి, మొట్టమొదట రక్తం ఎప్పుడు అక్కడ చిందించబడింది ఏబేలు రక్తం. దానికంటే విలువైన రక్తం కింద మనం వచ్చి ఉన్నాం. మరి అంత విలువైన రక్తం కింద మనం ఉంచబడి ఉన్నాం కాబట్టి మరి మన బ్రతికి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా మనం బ్రతికితే పరలోకానికి మనం వెళ్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పవిత్రమైన జన్మ ద్వారా ఈ లోకానికి మన దగ్గరకు వచ్చి ఉన్నారు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం గ్రహించేవారుగా ఉండాలి. తర్వాత లెటర్ ఏంటి? ఏ అంటే మీరు చెప్పండి. ఏ అంటే ఆల్మైటీ గాడ్. ఆల్మైటీ గాడ్ అంటే
మహిమగల దేవుడు మన దేవుడు. మన దేవుడు మహిమగల దేవుడు. కొన్నిసార్లు మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎట్లా పోయిద్దో మనకు తెలియదు, పోయిద్దో లేదో అనుకుంటాం. కానీ మనకి తెలియకుండానే అన్నీ జరిగిపోతాయి. మనం అనుకుంటాం ఏమైనా తర్వాత ఇది జరుగుతుంది అని చెప్పి నేను అనుకోలేదే అనుకుంటాం. అంతా దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగింది అనుకుంటాం. అయితే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం. అయితే దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ఏం చేశాడు, మనందరినీ ఒక స్థితిలో దేవుడు మనం ఉంచాడు. దేవుడు మనల్ని ఒక స్థితిలో ఉంచబట్టి మనందరం చక్కగా సంతోషంగా మన కుటుంబాలతో చేరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నాం. అది దేవుని యొక్క కృపయే. అందుకే ఆల్ మైటీ గాడ్, దేవుడు మహిమ కలిగిన దేవుడుగా ఉన్నాడు ఆయన. అందుకే చూడండి, కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం చదవండి. 24:10. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. చూడండి, మన దేవుడు మహిమ కలిగిన వాడైన ఆయన మహిమను మనం గుర్తించలేము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, ఒక ఫోక్ సింగర్, ఒక మహిళ చివరి ఇంటర్వ్యూలో చెప్తా ఉంది, నేను చనిపోయిన తర్వాత అని చెప్పి చావు గురించి మాట్లాడింది. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వారంలో అనుకోండి, వారం నెల మొత్తాన్ని చనిపోయింది సడన్గా. చూడండి, మరణం అనేది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. అయితే మన జీవితంలో దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని భద్రం చేస్తూ ఉన్నాడు. మరి మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతా ఉన్నామా? మన కుటుంబాన్ని ఈ కొత్త సంవత్సరం నుండైనా మన ఇంట్లో ఎవరుంటే అందరినీ మనం తీసుకురావాలి. ఎందుకంటే నేనైతే ఆ విధంగా తీసుకొని రాగలుగుతున్నాను, నేను గట్టిగా చెప్పగలను. ఒకవేళ నేను తీసుకురాకుండా అందరు రావాల్సింది, అందరు ఉండాల్సింది అంటే అది అబద్ధం అయింది. కాబట్టి నేను మోడల్గా ఉండాలి. అందుకే చెప్తా ఉన్నా, అందరు రావాలి, అందరు బాప్తీసం తీసుకోవాలి, అందరు బలలో చేతులు వేసేవారుగా ఉండాలి, అందరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి అని నేను ఆశపడతా ఉన్నా. ఎందుకంటే దేవుడు మంచి గింజలను ఆయన కోరుకుంటాడు. మరి మనం ఎట్లా ఉంటున్నాం? మన యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా మనం కొట్టుకుపోయేవారుగా ఉండకూడదు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని ఎప్పుడు మనం చూడకూడదు. మనం నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దేవుళ్ళో మనం పాతుకొని పోయి ఫలించి అభివృద్ధి చెంది మనం 10 మందికి మనం దారి చూపించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మన దేవుడు ఎలాంటి దేవుడైనా? మహిమగల దేవుడైనా. ఎన్నో సమస్యల నుండి మనల్ని విడిపించాడు ఆయన, ఎన్నో బాధల నుండి విడిపించాడు. ఈ విధంగా ఇంకా 25వ తారీఖు మనం వచ్చేసాం. ఇంకా 6 రోజులు ఉంది కొత్త సంవత్సరానికి. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. ఎన్నో వ్యాధుల చేత, బాధల చేత, ఎన్నో రకరకాలుగా వాళ్ళ జీవితాలు ముగించుకున్నారు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మనం ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఇది మనం దేవునికి వందనాలు చెప్పుకోవాలి. అందుకే ఆయన మహిమగల రాజు, ఆల్ మైటీ గాడ్. చివరగా ఆయన ఎస్ అంటే సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని కుమారుడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగం కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో కీర్తనకారుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం, 2:12. ఆయన కోపము త్వరగా రవులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మనం ఈ లోకంలో ధన్యులుగా జీవించాలి. అందుకే కీర్తనకారుడు స్టార్టింగ్ ధన్యతతో మొదలుపెట్టి చివరి ధన్యులు అని చెప్పి ముగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? కుమారుని ముద్దు పెట్టుకొనిడి. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని మనం ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవటం అంటే ఆయన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపిస్తాడు, ఆయన ఊరుకోడు. మోషే మీద కోపడ్డాడు ఆయన. ఎందుకంటే అన్ని లక్షల మందిని నడిపించిన మోషేనే కరుణించలా, కోపడ్డాడు ఆయన. అయితే మనం ఎంత? దావీదు మహారాజు మీదే కోపడ్డాడు ఆయన. ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల. మరి మన జీవితాల్లో మనం ఎట్లా ఉండాలి? మరి మనం అన్ని సింపుల్గా తీసుకుంటాం, చాలా తేలిగ్గా తీసుకుంటాం. మన జీవితంలో చాలా తేలికైన విషయం ఏంటంటే దేవుని సన్నిధి అంటే అంత తేలిగ్గా తీసుకుంటాం మనం.
అయితే ఇక్కడ చూడండి, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులు. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాం, దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. మనకు ఒక ధైర్యం ఉంది. ఏమని? ఇప్పుడు కళ్ళు మూస్తే మనం దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాం, నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఆ నిరీక్షణతో దేవుడు ఉంచాడు కాబట్టి మనం ధన్యులు అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను, ఎందుకంటే టైం చూసుకుంటాం మనం ఎప్పుడైపోద్దా అని. ఒక 10 నిమిషాల్లో 1:35 లోపు క్లోజ్ చేసేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు. ఈ లోకంలో ఒక కలెక్టర్ గారు కుమారుడు అన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్ కొడుకు ఎట్లా ఉంటాడు? చాలా రిచ్గా ఉంటాడు. వేసుకునే బట్టలు కానీ, లేదంటే ఆ మాట్లాడే విధానం కానీ, ఆ నడిచే పద్ధతి కానీ అన్నీ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. దేవుని కుమారులు అయితే మనం ఎట్లా ఉండాలి? ఈ లోకంలో మనం ఎవరు? దేవుని కుమారులుగా ఆయన చేసుకున్నాడు మనందరినీ. మరి ఈ లోకంలో దేవుని కుమారులుగా జీవించేటప్పుడు మరి మనం ఎట్లా ఉండాలి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలంటే తల ఉంచుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. పశువుల పాకలోకి వెళ్ళాలంటే పశువుల పాక పెద్ద పెద్ద గుమ్మాలు పెడతారా పశువుల పాక వేయాలంటే? లేదు, చిన్నగా కింద ఎక్కడో ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత లోపల నీట్గా ఉంటుందా? నీట్గా ఉండదు, చెత్త చెదారం ఉంటుంది. తర్వాత లోపల గబ్బు కొడతా ఉంటుంది, పేడ ఆ తర్వాత ఆ టాయిలెట్ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా చీదరగా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు మన కోసం అలాంటి ప్లేస్లో ఆయన ఉంచబడ్డాడు. ఆయన పుట్టాడు కాదు, ఆయన పశువుల పాకల పుట్టలో ఆయన అక్కడ ఉంచబడ్డాడు అని ఉంది బైబిల్లో. పుట్టినట్టు అక్కడ లేదు. ఆయన ఎక్కడో, ఆయన రోడ్డు పక్కన జన్మించాడు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉండి మన కోసం రోడ్డు పక్కన జన్మించాడు. ఆయన స్థలం లేదు. అట్లా జన్మించిన తర్వాత అందరిని అడిగారు, అయ్యా నాకు కొంచెం స్థలం వేయండి, ఇప్పుడే బిడ్డ పుట్టాడంటే ఎవరు స్థలం ఇలా. సత్రంలోకి వెళ్ళి అడిగారు, అయినా స్థలం దొరకలా. చివరికి పశువుల పాకే దొరికింది. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆ పశువుల పాకలోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారిని ఆ విధంగా పరుండబెట్టారు. ఎందుకంటే జ్ఞానులు సైతం ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరికి అర్థం కాల, ప్రపంచానికి ఎవరికి తెలియలే యేసుక్రీస్తు వారు పుట్టారని. అయితే జ్ఞానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని? యేసుక్రీస్తు వారు పుడతారు, ఆయన పుట్టాడు కాబట్టి ఆ నక్షత్రం కనపడతా ఉంది. అంత పెద్ద నక్షత్రం మేము ఎప్పుడు చూడలేదు, అంటే ఖచ్చితంగా ఆయన పుట్టి ఉంటాడు అని చెప్పి ఒక దేశం నుండి ఆ దేశానికి తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని బట్టి వచ్చారు. చూడండి ఎంత ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు. మనమైతే మనకు అసలు అంత జ్ఞానం ఉండదు. ఒకవేళ మనం ఏదన్నా మంచి జ్ఞానం కలిగిన మాట చెప్తే దాన్ని మనం ఏం చేస్తాం? అపార్థం చేసుకుంటాం. అబ్బో ఎక్కలేని ఏదో తప్పుడు బాధ వచ్చేసిందయ్యా అని మనం అనుకుంటాం. కాదు, జాగ్రత్తగా మనం వినేవారుగా ఉండాలి. చూడండి, 3వ అధ్యాయము లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. 3:21. బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముగా పావురమూలే ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చారు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడిగా మళ్ళీ మన దగ్గర ఉన్నారు అని చెప్పి అనుకున్నారు. అది తప్పు. ఆ మాట ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే ఇక్కడ రాయబడిన మాట తప్పు అవ్వాలి. ఆలోచించండి. నేను అనుకోవచ్చు కొంతమంది ఏంది ఇంత ఆవేశంగా జాగ్రత్తగా ఆలోచించండి. నాకు టైం సరిపోదు కాబట్టి నేను కొంచెం స్పీడ్గా మాట్లాడతా. నేను అందరిలాగా యేసుక్రీస్తు వారు గెస్సమనే తోటకు వెళ్ళాను అని చెప్పొచ్చు, టైం సరిపోదు, సబ్జెక్ట్ ఉండదు కాబట్టి కొంచెం స్పీడే మాట్లాడతాను. సరే, ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారుగా వచ్చారు, యేసుక్రీస్తు వారు మళ్ళా పరిశుద్ధాత్ముడిగా ఉన్నారంటే అది తప్పు. వాళ్ళకేం తెలియదని మనం అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళతో వాదించకూడదు.
అయితే ఇక్కడ ఉన్న వాక్య భాగం చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఏమనంటే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఎందుకన్నాడు, ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది, యేసుక్రీస్తు వారు సపరేట్గా కనబడుతున్నారు, యేసు కూడా. ఓకేనా? తర్వాత ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ, చాలా క్లియర్గా ఉంది, పరిశుద్ధాత్మ శరీరాకారముగా పావురము వలె, అంటే పావురము రూపంలో శరీరాకారంగా దిగి వచ్చినట్లు పావురం వలె ఆయన మీదకి వచ్చాను. ఈ ఇద్దరు కనబడుతున్నారు. తర్వాత దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. అంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీవు నా ప్రియ కుమారుడివి అని చెప్పి ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నారు. ముగ్గురు డిఫరెంట్గా ఉన్నారా, ఒకటిగా ఉన్నారా? మనసు విరిగిపోద్ది కొంతమందికి ఈ మాట చెప్పగానే. ఏందా, మా పెద్దోళ్ళందరూ ఎప్పటి నుండో చెప్పారు, యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారికి వచ్చారు, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మగా ఉన్నారు. కాదు, ముగ్గురు విడిగా మనకు కనబడుతున్నారు. కనబడ్డారా లేదా బైబిల్లో? ఒకవేళ మనం వాళ్ళు చెప్పింది మనం కరెక్ట్ అనుకుంటే బైబిల్ తప్పైపోద్ది. ఒకవేళ నేను ఈ మాట చెప్పకుండా నేను హైడ్ చేశాను అనుకోండి, నేను కూడా వాళ్ళతో ఏకీభవించాను అనుకోండి, దేవుని జ్ఞానాన్ని మూత పెట్టిన వాడిని అవుతా. కాబట్టి నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది, గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఎంత మనసు విరిగినా సరే, నాకు కాదు, వినేవాళ్ళు కొంతమంది అర్థం చేసుకోలేరు. అర్థం కాదు కాబట్టి మనం ఏం చేయలేం. సరే, మన జీవితంలో ముగ్గురు సపరేట్గా ఉన్నారు, ముగ్గురు వేరే. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనం వెళ్ళాలి. అయితే ముగ్గురు దేవుడే అని మనం గుర్తించాలి. ముగ్గురు ఏం చేసినా సరే, సృష్టి చేసినప్పుడు ముగ్గురు చేశారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరణానికి లోనయ్యేటప్పుడు ఆయన బాధపడతా ఉంటారు. ఏమని? తండ్రిని చిత్తమైతే ఈ యొక్క పాత్ర నా యొద్ద నుండి తొలగించు అని చెప్పి ఆయన బాధపడతాడు. ఎందుకంటే ఆయన యొక్క సహవాసాన్ని కోల్పోతున్నాడు కాబట్టి ఆ మాట అంటాడు. అంతేగాని నేను ఆ దెబ్బలు తినాలి, నేను బాధలు పడాలి, నాకు ముళ్ళకెరేటం పెడతారు అని చెప్పి ఆయన బాధపట్ల. ఆ సహవాసాన్ని నేను కోల్పోవాలి, ఆ సహవాసం నుండి దూరంగా వస్తేనే మరణం వచ్చింది. దేవుడు చెయ్యి విడిస్తేనే యేసుక్రీస్తు వారు మరణిస్తారు. ఒకవేళ మరణించకపోతే మనకు రక్షణ లేదు. అందుకని ఆయన బాధపడతారు అక్కడ. కాబట్టి మన యొక్క జీవితంలో మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అర్థం కాకపోతే మరలా ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి, అది చేయాలి. ఒకవేళ మనం అట్లా కాకుండా బైబిల్ అర్థం కాదులే అంతే అనుకోకూడదు. నేను ఏంటంటే బైబిల్ కంటే ఎక్కువ తెలుసుకోవాలని చెప్పి నేను ఆశపడతా ఉంటా. దేవుని దయ వల్ల కొంత తెలుసుకుంటూ ఉన్నాను. నా జీవితాంతం తెలుసుకుంటూనే ఉంటా, ఎందుకంటే చాలా జ్ఞానం మరుగుపరచబడి ఉన్నది కాబట్టి. సరే, మన దేవుడు ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 20వ వచనం. వెంటనే యేసు దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. చూడండి, అక్కడ యేసు దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. అసలు మనం దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? ఇవన్నీ కాదు, చాలామంది అనుకుంటారు దేవుని కుమారుడు అయితే నాకేందంటే అనుకుంటారు. చూడండి, యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31 వచనం చదవండి. 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. మనం ఏమి నమ్మాలంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని నమ్మాలి ఫస్ట్ మనం. అర్థమైందా? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. నమ్మి యేసుక్రీస్తు వారి నామంలో మనం జీవం పొందాలి. సెకండరీ మనం జీవం పొందడం. ఫస్ట్ మనం యేసుక్రీస్తు వారని మనం నమ్మాలి, దేవుని కుమారుడని. అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు పాలు తాగే పిల్లలుగా ఎల్కేజీలోనే మనం ఉండకూడదు. చాలామంది యూకేజీ ఎల్కేజీలోనే ఉంటారు, పైకి రాలేరు. ఇంకా మనం ఎదగాలి. ఎదిగే వాళ్ళు ఏం చేస్తారు? అర్థం చేసుకుంటారు. ఇప్పుడు జాన్ వెస్లీ లేదంటే దేవార్ధన్ ఉన్నాడు. దేవార్ధన్కి A+B² అంటే చెప్తాడా? తెలియదు, ఏం తెలియదు. లేదంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ CO2 అంటే ఏం చెప్తాడా? చెప్పలేడు. అంటే ఒక ఏజ్ రావాలి, తర్వాత అర్థమైంది. మన జీవితంలో మనం తెలుసుకోవాలి. అందుకన్నాడు, చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమని? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు.
చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. ఏమి నమ్మాలి? దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు 2023-24 సంవత్సరాల క్రితం పుట్టాడు అంటారు. కాదు, ఆయన పుట్ల. యేసుక్రీస్తు వారు ఇంగ్లీష్ బైబిల్లో హీ కేమ్ అని ఉంటుంది బైబిల్లో. పుట్టినట్లు లేదు. అంటే భూలోకానికి ఆయన వచ్చాడు అని ఉంటుంది. హిబ్రూ భాషలో దేవుడు వచ్చాడు అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో హీ కేమ్ అని ఉంటుంది. తెలుగులోకి వచ్చే వరకు తర్జుమాలు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్పి రాశారు. యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు ఆయన. కాబట్టి మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు అని మనం నమ్మి ఆయన నామంలో మనం జీవాన్ని పొందేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. చివరిగా మొదటి యోహాను పత్రిక చివరిగా ఆ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. చూడండి, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. చూడండి అక్కడ కనెక్షన్ ఎట్లా ఉందో. మనం ఒప్పుకోకుండా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా దేవుడిని నా హృదయంలో ఉండంటే దేవుడు ఉండడు. ఒకవేళ దేవుడే మన హృదయంలో మనలో ఉంటే మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టారు. ఎందుకు పుట్టారంటే యేసుక్రీస్తు వారు మనలో పుట్టడం కోసం ఆయన పశువుల పాకలో పుట్టారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టకపోతే, ఒకవేళ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించకుండా ఉంటే దేవుడు మనలో ఉండేవాడు కాదు, ఆయనలో మనలో జీవించేవాడు కాదు. అంటే స్వయాన దేవుడే మనలోనికి వచ్చాడు. అది మనం గ్రహించాలి. అందుకే మొదటి యోహాను పత్రికలు అంటా ఉన్నాడు, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరిలో? మనలోనే. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుడు మనలో ఉంటాడు. వాడు దేవుని యందున్నాడు. ఎవరు? మనం దేవునిలో ఉంటాం, దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ అనే మాటలో ఇన్ని మాటలు ఉన్నాయి. క్రిస్మస్ అనే మాటలో ఇన్ని మాటలు ఉన్నాయి. ఒకసారి అందరం కలిసి చెప్దాం. క్రిస్మస్లో ఫస్ట్ క్రియేటర్, ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. తర్వాత హోలీ గాడ్, ఆయన పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నాడు. తర్వాత రెడీమర్, ఆయన విమోచకుడిగా ఉన్నాడు. తర్వాత మీరు చెప్పండి. ఇమానియల్, ఓకే. తర్వాత సేవియర్, రక్షకుడు. తర్వాత టీచర్, ఆయన బోధకుడిగా ఉన్నాడు. తర్వాత ఎం అంటే మీడియేటర్, ఓకే, ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. తర్వాత ఏ అంటే ఆల్మైటీ గాడ్ అంటే మహిమగల దేవుడిగా ఉన్నాడు. తర్వాత ఎస్ అంటే సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దీన్ని గ్రహించాలి. ఆ మాటలో ఉన్న గూఢార్థాన్ని మనం గ్రహించాలి. ఏదో ఈ లోకంలో అందరూ చేసే పండగ కాదు మనది. పండగ భక్తి కానే కాదు, పండగ ఆచారాలు కాదు. పండగే కరెక్టే, కానీ మనం ఆ విధంగా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. పండగ అని చెప్పి నేను తాగుతానంటే అట్లా, నేను చిందేస్తానంటే అటు కుదిరిద్ది. చిందులేస్తారు, రకరకాలు చేస్తూ ఉంటారు. మనం చెప్పలేము వాళ్ళకి నా జీవితం ఎట్లా ఉంది, ఇట్లా ఎందుకు ఉంది అని ప్రశ్నించుకోవాలి. నేను ఎప్పుడో నా కుటుంబాలు ఎట్లా ఎందుకు ప్రశ్నించుకుంటే ఎవరు వాటి జోలికి వెళ్ళరు. నేను పరిశుద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు అంత శ్రమ పడతా ఉంటే నేను ఎంత ఎంజాయ్ చేయాలా అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, మన జీవితంలో యేసుక్రీస్తు వారు జన్మించాడా లేదా అని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ జన్మించకపోతే ఇక నుండైనా సరే ఆయనకి ఇష్టంగా ఈ లోకంలో జీవిస్తూ, ఒకవేళ ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే బాప్తిస్మం తీసుకొని మనం దేవునికి ఇష్టంగా ఈ లోకంలో మనం ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు సాగిపోదాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క ఆ యొక్క పేరులో ఉన్న గూఢార్థాన్ని మేము గ్రహించడానికి
మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవునైనా మా జీవితాల్లో మీరు మాకు రక్షకుడిగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవునైనా ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలోనైనా మాకు ఆలోచన కలుగు చేసి ఆ యొక్క ఆలోచన స్థిరపరిచే బోధకుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునా, మీ యొక్క ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించినైనా ఏబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైన రక్తాన్ని మా కోసం ప్రోక్షించినైనా పరిశుద్ధంగా ఉంచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవునా, మీరు ఇచ్చిన విమోచనను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవునా, మీరు ఎంతో మహిమగల రాజుగా ఉన్నారు తండ్రి. అలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఈ రోజునైనా ఎవరైతే మీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరైతే ఏ బాధలో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారు తండ్రి, ఏ లేమితో ఉన్నారో ప్రతిదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు సంతోషంతో వారికి ఇంటికి వెళ్ళేలాగినా తగిన సహాయం చేసిన తండ్రి. ప్రతి బాధను మీరు తీసివేయండి తండ్రి. ప్రతి చింతను మీరు తీసివేయండి తండ్రి. చిన్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని కలుగు చేయండి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు మంచిగా జీవితంలో సెటిల్ అవ్వడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకా నైనా వృద్ధాప్యంలో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యొక్క పండుగ రోజునైనా మేమందరం ఈ విధంగా సంతోషంగా మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇప్పటివరకునైనా మీకు ఆత్మ మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.